మా ఊరి ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. టైం చూసారు కదా, 4:30 అవుతే అవుతుందన్నమాట. మనమైతే బయలుదేరిపోయాం వనజంగి. మన బైక్ రైడింగ్లో డే 3 అన్నమాట ఇది. చూసారు కదా, పైన మేము రాకముందే కొండ మీద చాలా వెహికల్స్ అయితే వచ్చేసినాయి. అసలు ఆ మంచు చూసారా ఎలా పడుతుందో మా మీదకైతే. మేము నడవడానికే కష్టపడుతున్నాం అమ్మా అంటే ఆమె ఎవరో కానీ ఇక్కడ ఆమె అసలు పరిగెడుతుంది. ఆమె అయితే అదిగో చూసారు కదా, చాలా మంది అయితే ఉన్నారన్నమాట. ఫుల్ రష్. అక్కడ హోటల్స్ లో చూస్తేనేమో అసలు ఎవరు కనిపించట్లా, ఇక్కడ చూస్తేనేమో ఊరు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. అసలు మొత్తం పాడేరులోనే ఉంది, పాడేరు కొండపైనే ఉంది ఊరంతా వనజంగిలో. చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఆ మొత్తం మంచు మంచు అన్నమాట. మేము పైకి ఎక్కడాకైతే 3 కిలోమీటర్స్ అయితే అసలు ట్రెక్కింగ్ చేసామన్నమాట. అసలు ఆ 3 కిలోమీటర్స్ ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే, పిల్లలు పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా నడవండి, స్లిప్ అవుతుంది కూడా అక్కడక్కడ. మేము వెళ్ళిన డేట్ వచ్చేసి 28 డిసెంబర్ 2024 అన్నమాట. మేము వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ అయితే రెయిన్ పడతానే ఉంది. మరి మా అదృష్టం అన్నమాట, వ్యూ దొరికిద్దో దొరకదో మేమైతే వెయిట్ చేసాం అన్నమాట చాలాసేపు. చాలా మంది అయితే వచ్చారన్నమాట. అసలు ఇంతమంది వస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా మంది అయితే వచ్చారు. అంటే ఈ హాలిడేస్ టైం కదా, మనకి క్రిస్టమస్ హాలిడే టైం కదా, అందుకని చాలా మంది అయితే వచ్చారనమాట. ఈ పొద్దున్నే మనం అయితే ఈ టైంలో మా ఫ్రెండ్ అయితే మ్యాగీ తింటా నేను అని చెప్పి మ్యాగీ తీసుకున్నాడు అనమాట. ఆ టైంలో కూడా వాళ్ళు పైకి తీసుకొచ్చి మ్యాగీ సేల్ చేస్తున్నారంటే అబ్బో, అసలు మేము నడవడానికి ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు అలాంటిది తీసుకొచ్చి సేల్ చేసుకుంటున్నారు. ఇదిగోండి అడవి చింటూ వచ్చిందనమాట పొలాల్లోకి. ఇంత పైకి ఏం చేస్తున్నావు మా తల్లి నువ్వు. తిన్న తర్వాత మ్యాగీ ప్రశాంతంగా ఇంకా పైకి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి కూడా ఒక 1/2 కిలోమీటర్ అయితే బాగా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంది పైకి. ఇదిగో చూసారు కదా ఎంత హైట్ ఉందో, ఆ కొండ పైకి అయితే ఎక్కాలి. సోపాలు పడుతున్నారు ఎక్కడాకైతే. అసలు మొత్తం పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే చూసారు కదా, అసలు బిస్కెట్ అయింది. ఏం కనిపించట్లేదు ఆడ వ్యూ అయితే. మాకైతే ఆ మంచొచ్చి తల తడిసిపోవడం, హెడ్ఏక్ వచ్చింది తప్పించి పైన అయితే ఏమీ లేదు. బొక్క. ఉమ్, వెళ్ళినందుకు కూడా చూసారు కదా, ఇదే మనకి పోయిన సంవత్సరం మారేడుమల్లి గుడిసె హిల్స్ లో కూడా ఇదే పొజిషన్ వచ్చిందన్నమాట. నేనేందో కానీ నా దరిద్రం, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు వ్యూ కనిపించట్లా. ఎంతో కష్టపడి వెళ్తున్నా అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో వ్యూ ఉండకపోతే ఎలా ఉండిద్ది. మేమైతే 9:30 దాకా వెయిట్ చేసాం, ఇంకా రాదు అని అర్థమైపోయి దిగేసాం అనమాట. దిగుతుంటే మాత్రం వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూసారు కదా రోడ్డు మొత్తం ఎలా ఉందో. ఇక్కడైతే రోడ్డు కొంచెం బాగోలేదు, కొంచెం స్లిప్పరీగా ఉంది, స్లిప్ అవుతున్నారు. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే దిగండి. అది వర్షాల కాలంలో కాబట్టి అలా ఉంది, మామూలుగా అయితే సెట్ అయిపోయిద్దాము. చూసారా ఒక్కసారి, చూసారా అబ్బబ్బబ్బబ్బబ్బా, అస్సలు మామూలుగా లేదు. మేము కిందకు వచ్చేటప్పటికి వెహికల్స్ అయితే ట్రాఫిక్, ఆ వెహికల్స్ అయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు. ఇంకా కిందకైతే దిగేసాం అనమాట. అదిగోండి వనజంగి టు ఇప్పుడు మనమైతే పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అన్నమాట. వైజాగ్ వెళ్ళే రూట్ అయితే అసలు అస్సలు చూసారు కదా, ఈ ఫాగీ వెదర్ అసలు అయితే బాబా మైండ్ పోయింది నాకైతే. ఒక్కొక్క చోట అయితే ఎదురు నుంచి వచ్చే వెహికల్ కూడా కనిపించట్లేదు. ఇదిగోని చూసారు కదా మొత్తం ఎలా ఉందో అస్సలు. ఆ కాఫీ ప్లాంటేషన్ ట్రీస్ కానీ మొత్తం అయితే అదిరిపోయిందని చెప్పాలి. అసలు చాలా మంది అయితే వీడియోస్ ఫొటోస్లు అయితే బిజీగా ఉన్నారు ఈ రూట్లో. నాకు తెలిసి అయితే నేను ఈ రూట్లో రావడం ఫస్ట్ టైము. ఇంతకుముందు అరకు అటు సైడ్ వచ్చాం కానీ ఇటు సైడ్ అయితే రాలేదు బైక్ పైన. కానీ అసలు మేమైతే రూట్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. రూట్ అసలు చాలా బాగుంది. ఇదిగోండి చూసారు కదా క్లైమేట్ అయితే అస్సలు
చాలా ఫాగీ ఫాగీ ఉందన్నమాట. మేమైతే కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. నేను మా ఫ్రెండ్. ఇదిగోండి ఇది మొత్తం అయిపోయిన తర్వాత 1 అవుతుందన్నమాట టైం. చూసారు కదా వెదర్ అయితే ఎలా ఉందో. అసలు వెదర్ అయితే మామూలుగా లేదు. అదిగోండి అక్కడ మంకీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫుడ్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సైడ్‌కి తీసుకెళ్ళి అయితే పెట్టండి. ఎందుకంటే అవి వెళ్ళేటప్పుడు కారులోంచి బైకుల మీద నుంచి ఫుడ్ పక్కన వాటిని చూస్తే భయమేసి అక్కడైతే పెట్టేస్తున్నారనమాట. అలా పెట్టినప్పుడు అవి అయితే రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. పాపం వాటికి కూడా ఇబ్బందే కదా. అందుకని అలవాటు అవుతాయి అన్నమాట. లోపలికి పెడితే కొంచెం అవి కూడా తింటాయన్నమాట. ఈ వెదర్ చూసారంటే అసలు నాకు ఈ వెదరు మన కేరళలో ఉండి చూసారా అదే గుర్తొచ్చిందన్నమాట. కేరళలో కూడా ఊటీ, కొడైకెనాల్ అటు సైడ్ కూడా వెదర్ కానీ ఆ రూట్స్ కానీ సేమ్ అలాగే ఉంటాయి. చూసుకున్న తర్వాత మనం కిందకొస్తే ఇదిగోండి రామ సీతాఫలం అంటే అడవి సీతాఫలాలు అమ్ముతున్నారన్నమాట. 100 రూపీస్కి అయితే 4 ఇచ్చారన్నమాట. అసలు సీతాఫలాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి టేస్ట్ చేయండి అదే రూట్లో. అలా మేము కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత మరి ఇటు సైడ్ ఇది ఫేమస్ అంట హల్వా మాడుగుల హల్వా. మాడుగుల హల్వా సిటీ ఆ ఊరు స్కట్స్‌లో అయితే తిన్నాం. మాకైతే నచ్చలేదు. ఎక్కడ బావుండిద్ది ఏందని అయితే ఒకళ్ళని అడిగితే ఊరు లోపలైతే బావుండిద్ది. అదిగోండి దంగేతి గోపీకృష్ణ హల్వా షాపు. ఈళ్ళ దగ్గరైతే ఫేమస్ అంట. ఎళ్ళైతే ఒక 3 కేజీస్ అయితే తీసేసుకున్నా అన్నమాట. చక్కగా హల్వా అయితే సూపర్‌గుంది. ఇక్కడేందో హల్వా షాపులు మరి ఫేమస్ నాకు తెలీదు ఇప్పుడు దాకా. మనం మాడుగుల నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. హల్వా అయితే తీసుకున్నాం. సూపర్‌గా అయితే ఉంది హల్వా. తిన్నా నేనక్కడ. మీరు కూడా ఎప్పుడన్నా అటెళ్తే టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరే ట్రైన్ వీడియో అయితే వచ్చిద్దన్నమాట. వెయిట్ చేయండి.